రాముడు, సీత, లక్ష్మణులను తనకు ఆశీస్సులు అందించాలని కోరుతాడు. 5. హనుమాన్ చాలీసా శక్తి. జో సైట్ బార్ పట్ కర్ కోయి చుతే హీ బందీ మహి సుఖ్ హోయి జో యహే పడే హనుమాన్ చాలీసా హోయి సిదిసా కే గోరేసా అనే పైన ఇచ్చింది హనుమాన్ చాలీసాలోని ఒక పద్యం. ఇందులో మొదటి లైన్ అర్థం ఏంటంటే హనుమాన్ చాలీసా చదివే వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అని. ఇంకా రెండో లైన్ అర్థం హనుమాన్ చాలీసా చదివే వారికి శివుని కరుణ అందుతుంది అని. అలాగే అనారోగ్యాలు పోవాలన్నా హనుమాన్ చాలీసా చదవాలని అందులో రాసి ఉంది. హనుమంతుడిని స్మరించడం. ఇంకా 6వది హనుమంతుడు గొప్ప శక్తి, అమితమైన బలానికి నిదర్శనం. ఆయన్ని స్మరించుకుంటే ఆయనలో ఉన్న శక్తి మనలోకి ప్రసారమవుతుందట. అది మనకు ఎంతో మానసిక శక్తిని, ధైర్యాన్ని అందిస్తుందట. అలాగే తులసీదాస్ సూచించిన ప్రకారం ఎవరైతే శ్రీరాముని సేవలో నిత్యం ధరిస్తారో వారిని హనుమంతుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడట. రాత్రిపూట 3 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేస్తున్నారా? అయితే జాగ్రత్త. రాత్రిపూట నిద్రలోకి జారుకున్న అనంతరం చాలామంది అయితే నిద్రలేవరు. కానీ వయసు మీద పడే కొద్దీ నిద్ర తగ్గుతుంది. దీంతో రాత్రిపూట తరచూ నిద్రలేస్తారు. ఇది సహజమే. కానీ వృద్ధులు కాకుండా ఇతర వయసుల వారు రాత్రిపూట నిద్రలేస్తుంటే, అది కూడా తరచూ ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట 3 నుంచి 4 గంటల మధ్య నిద్ర లేవడం అన్నది ఒక్కోసారి సహజంగానే జరిగే ప్రక్రియ. కానీ ఇలా తరచూ జరుగుతుంటే మాత్రం అనుమానించాల్సిందేనని అంటున్నారు. ఇలా తరచూ రాత్రిపూట 3